దాని వెనక రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యరీత్యా బాలేదు కాబట్టి రాజీనామా చేశానని ఆయన చెప్తున్నారు. కానీ దీని వెనక బీజేపీ ఉంది. బీజేపీయే బలవంతంగా ఆయనతో రాజీనామా చేయించిందని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏంటి ఆయన రాజీనామా వెనక కారణాలేంటి? ఇదేంటంటే ఇంత ఇన్సిడెంట్ జరిగితే దానికి బురద పూసేస్తారు తప్ప ఎప్పుడు ఉపరాష్ట్రపతికి ప్రభుత్వానికి ఎక్కడ ఘర్షణ లేదు. ఉపరాష్ట్రపతిని ఘోరంగా జగదీప్ ధన్కర్ గారిని ఘోరంగా వారి బాడీ నుంచి పార్లమెంట్ బాగా అంటే ఘోరంగా అవమానించిన ఒక టీఎంసీ ఎంపీ రాహుల్ గాంధీ వీడియో తీసిండు. దాన్ని కూడా రాజ్యసభలో వారు చెప్పి బాధపడ్డారు జగదీప్ ధన్కర్ గారు. ఉపరాష్ట్రపతి గారి మీద అవిశ్వాస తీర్మానం కూడా ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. మేము తేలేదలే వారికి మొన్న మార్చిలో యాంజియోప్లాస్టీ అయింది నిమ్స్లో, ఇక్కడ ఎయిమ్స్లో యాంజియోప్లాస్టీ అయింది. హార్ట్ ప్రాబ్లం ఉంది. సో ఈ పార్లమెంట్లో వీళ్ళు చేసే రచ్చ మామూలుగా ఉండదు, భరించడం కష్టం. వారు ఒకరోజు చూశారు, ఇక వదిలే అనుకున్నారు. వారి ఆరోగ్యరీత్యా వారి స్పష్టంగా ఆరోగ్య కారణం అని మెన్షన్ చేశారు. వారి ఆరోగ్య పెట్టకి దగ్గర రానికి కూడా రాజకీయ రంగు పోతే ఎవరైతే ఉపరాష్ట్రపతిని ఘోరంగా అవమానించారో, ఎవరైతే ఉపరాష్ట్రపతి మీద అవిశ్వాస తీర్మానం పెట్టారో వాళ్ళే ఇప్పుడు ముసలికా నీరు కారుస్తున్నారు. అది కొంతకాలం జనం పోతాం, కానీ వాస్తవాలు తెలిసిన ప్రజలకు అర్థమైంది. వారు ఆరోగ్యరీత్యా వారు వదులుకున్నారు అంతే. అది స్పష్టంగా కూడా తెలుస్తుంది. ఎంతమంది సెషన్ కాలేదు, 3 నెలల కింద అయింది. అప్పుడు ఆయన రెస్ట్ తీసుకున్నారు. ఫస్ట్ టైం మళ్ళీ సెషన్కి వచ్చారు హార్ట్ ట్రీట్మెంట్ అయినాక. ఒకరోజు చూసినాక వారికి మరి ఇంటి వరకు భార్య కూడా చెప్తుంది, వినాల్సి వస్తుంది. ఇంట్లో భార్యనో పిల్లలు ఇప్పుడు ఆరోగ్యం ఎట్లున్నాక మీరు తప్పుకుంటే మంచి చెప్తారు. చెప్పినప్పుడు రాస్తారు వారు. అదే పెడితే మోడీ గారు కూడా మీరు ఆరోగ్యంగా మంచిగా ఉండాలి. ఆరోగ్యం పెట్టక మీరు ఎందుకు విత్డ్రా చేసుకోమని అంటే, ఆరోగ్యం మీ ఆరోగ్యం బాగాలేకపోయినా పర్లేదు మీరు విత్డ్రా చేసుకుని అంటారు ఎవరన్నా? ఆరోగ్యం బాగోకపోతే ఎప్పుడైతే సర్జరీ జరిగిందో అప్పుడే ఆయన రాజీనామా చేయాలి, లేదా ఇంకొంతకాలం రెస్ట్ తీసుకోవాలి. అలా కాక పార్లమెంట్ స్టార్ట్ అయిన మొదటి రోజే ఆయన రాజీనామా చేయడం వెనుక కారణాలు ఏంటి? తర్వాత వీళ్ళు చేసిన రాజకీయాలు అట్లా ఉన్నాయి కదా. మొదటి రోజే రాజీవ్ గాంధీ లోక్సభలో నన్ను ఏదో చెప్పి ఇస్తే దానికి ఇది చెప్పారు. ఎవరు మన సౌత్ బెంగళూరు ఎంపీ, మీరు పార్లమెంట్లో ఏం కావాలన్నా ఈ రూల్ కింద దీని కింద అప్లై చేయాలి. ఏం చేయకుండా మీరు అన్ని చేసి ఇవాళ వెళ్ళారు లోక్సభలో. ఇటువంటి జరుగుతుంటే వారి ఆరోగ్యం సహకరించదని వారు గ్రహించే వారు ఆరోగ్యరీత్యా స్పష్టంగా తెలిసినాక దానికి కూడా మీద కోడిగుడ్డు ఈకలు బిగినట్టు చేయడం కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. కాంగ్రెస్ అదే పని చేస్తాను నేను. ఒకటి మేడం, వారు రాజీనామా పత్రంలో ఎక్కువ ఆరోగ్యానికి సంబంధించిన రాయలేదు. మీరు గమనించారు. ఎందుకంటే ఏదైనా కూడా రాష్ట్రపతి గారు రాసే అంశము ఉంటుంది. అది ఒక కాన్స్టిట్యూషన్ ఫార్మెట్లో ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫార్మెట్లో ఉంటుంది. అది వారు రాసిన వాళ్ళు వ్యక్తిగతంగా దాన్ని వాళ్ళు ముందుకు చెప్పాల్సిన అంశం ఉంటుంది. ఉపరాష్ట్రపతి అంటే అది రాజీనామా లేఖనే ఎంపీటీసీ జెడ్పీటీసీ పోస్ట్ కాదు. మనం దాన్ని గౌరవించాల్సినది, గౌరవపూర్వమైనది. ఒక రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి అనేది చాలా గౌరవ. రాజ్యాంగంలో ఒక సెక్షన్ ప్రకారం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ చూడదు. ఇప్పుడు మీరు చూడండి, మీరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని మీరు చేస్తే ఏకన్నా వ్యతిరేకించదా? ఎవరైనా వ్యతిరేకించదా? స్వాగతించారు. యశ్వంత్ సిన్హా గారు వారిని పెట్టిన తర్వాత ఈయన వారం తర్వాత అనౌన్స్ చేశారు. ముందే పెట్టినరా? తప్పన నేను గతానికి వెళ్ళిపోనా? ఇంతకుముందు రామ్నాథ్ కోవింద్ గారి టైంలో కూడా రామ్నాథ్ కోవింద్ గారి టైంలో కూడా వెంకయ్య నాయుడు గారు కాంగ్రెస్ మీరు క్యాండిడేట్ చెప్పండి అప్పుడు డిసైడ్ చేస్తామన్నారు. మీరు ఒక దళిత ఒక గిరిజన వినా మీరు కొంచెం గతంలో చూడు మురుము గారిని ఒక మాల్మూర గ్రామంలో ఉన్న లైట్ కూడా లేనటువంటి గ్రామానికి మురుము గారిని మరి వారిని పెడుతున్నాము అని అఖిల పక్షంతో ఎట్లా మాట్లాడలేదు. పార్టీలో జరగవచ్చు కానీ రామ్నాథ్ అబ్దుల్ కలాం గారిని అనౌన్స్ చేసినప్పుడు ఏ పార్టీ ఎవరు వ్యతిరేకించారు? వ్యతిరేకించలేదు.
ఎస్పీ సపోర్ట్ వచ్చినాక గతి లేని కాంగ్రెస్ సపోర్ట్ వచ్చింది. గతి లేని మొదలు చాలా పెట్టాలి. విషయాలు ఇప్పుడు చెప్తున్నా మరి. దాని- ఎస్పీ సమాజ్వాదీ దాని- ములాయం సింగ్ యాదవ్ ఉత్తమ మాటలు సపోర్ట్ లాభం లేదని అప్పుడు చేసిండ్రు. ఉత్త మాటలు కట్టి పెట్టోయ్ తెలంగాణ పూర్తిగా అభివృద్ధి ఆరోగ్య పరచోయ్. సమస్యలతోనే ఆయన రాజీనామా ఉత్త మాటలు కట్టి పెట్టోయ్ తెలంగాణ అభివృద్ధి వారి పరచోయ్. ఆరోగ్యం బాగాలేక తెలంగాణ నిధులు ఇవ్వోయ్. రాజీనామా లెటర్ స్పష్టంగా నా ఆరోగ్యం బాగాలేక నేను రాజీనామా చేశాను మెన్షన్ చేసిండ్రు. మీకు చూపించండి వచ్చింది. ఆ విషయం పక్కన పెట్టేసి ఇక్కడ గ్రామ స్థాయిలో బీజేపీ ఎంతవరకు బలంగా ఉంది? గ్రామ స్థాయిలో ఇప్పుడు పెరిగిందండి. ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికలో దుబ్బాక పూర్తి గ్రామీణమే గెలిచిండ్రు. అప్పుడు ఉప ఎన్నికలో ఈ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు ఏంటంటే పోటీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, కేసీఆర్ని ఎట్టాడో కొట్టాలి, తర్వాత భయంకర విష ప్రచారం ఏది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ బయట విష ప్రచారం అని ఒకటే కదా ఉప ఎన్నిక జరిగినప్పుడు మన ఎంపీ ఎలక్షన్ లో వీళ్ళ ఓటు ఎవరికి వేసినారు? వీళ్ళ ఓటు ఎవరికి వేసినారు? వాళ్ళ పార్టీ చేసుకున్నారు. వాళ్ళ పార్టీ అభ్యర్థి వాళ్ళ పార్టీ చేసుకున్నారు. వాళ్ళ పార్టీ అభ్యర్థి ఎంత ఓటు శాతం వచ్చింది? అది చెవులకి ఎవరు వేసిన ఓట్లు? మల్కాజ్గిరికి ఎవరు గెలిపించారు? మీకు జిహెచ్ఎంసీలో ఎంత శాతం ఓట్లు వచ్చాయి? ఎన్ని సీట్లు వచ్చాయి? నాతో రికార్డులు ఉన్నాయి. ఈ పార్టీ చెప్పుర్రి. అవన్నీ ఉన్నాయి. జిహెచ్ఎంసీలో ఇప్పుడు మీకు ఎన్ని మీకు సీట్లు ఆక్సిజన్ వచ్చాయి? ఇచ్చింది, ఆక్సిజన్ ఇచ్చింది. జిహెచ్ఎంసీలో మీకు ఎన్ని సీట్లు మీరు వాళ్ళకి ధావ తీయాలి. జిహెచ్ఎం చెప్పనే కాదు. మీరు వాళ్ళకి ధావ తీయాలి. అన్న రేవంత్ రెడ్డి గెలిపించిండు బీజేపీ పార్టీని. నేను ఇదే చెవెళ్ళ మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ ఎవరన్నా రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎప్పుడు ఎందుకు ఓడిపోయిండు? ఆ రోజు బీజేపీకి కాంగ్రెస్ పార్టీ సహకరించింది, రేవంత్ రెడ్డి గారు సహకరించారు కాబట్టి 8 సీట్లు వచ్చినాయి. మల్కాజ్గిరిలో ఈటల రాజన్ మీద పట్నం సునీతారెడ్డిని ఎందుకు తీసుకొచ్చారు? చెవెళ్ళ నుంచి ఎందుకు పోటీ చేయలేదు? ఎందుకంటే కేవలం ఒక్క నిమిషం ఆయన మాట్లాడు, కంప్లీట్ అయిపోయిన తర్వాత మాట్లాడు. అదే చెప్పండి. కాబట్టి గ్రామాల్లో మేము చొచ్చుకుపోయినాం. యాడికి సీట్లు పోయినాం? చాలా రెట్లు ఇంతకు ముందు గెలిచినాక ఎక్కువ గెలుస్తాం. ఎక్కడ సొచ్చుకోలే ఇక్కడనే మీరు అనుకుంటారు అది అంటే అది కాదు. బీజేపీ నాయకులకి అసలు నిజంగా ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని సర్పంచ్ సీట్లు ఉన్నాయి, ఎన్ని ఎంపీటీసీలు, ఇప్పుడు ఎన్ని జెడ్పీటీసీలు కూడా కాదండి. మొన్న ఉమ్. ఇవేనా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యి టీచర్స్ గ్రాడ్యుయేట్స్ మేము గెలిచినాం. అది రూరల్ ఏరియానే, హైదరాబాద్ కాదు. హైదరాబాద్ వేరే విషయం పక్క ముందుకు గెలిచినాం. అది రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ ప్రచారం చేసిండు కాబట్టి మీ ఎమ్మెల్సీ గెలిచిందండి. వాళ్ళే అవును, మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మాకు కాంగ్రెస్ ఓట్లు వేయండి, సపోర్ట్ అంటారు. ఇవ్వకపోతే TRS ఓట్లు వేయకండి. కాంగ్రెస్ సపోర్ట్ పూర్తి అంటారు. స్థాయిలో రైతు బంధు చేస్తే చేయండి, వీళ్ళు- మీరు ఏదన్నా వీళ్ళు రుణమాఫీ ఓటే చేస్తే ఓట్లు వేయండి, లేకపోతే వేయకండి అంటే ఎందుకంటే మా పార్టీ అభ్యర్థినే లేరు. మరి అప్పుడు మీ వాళ్ళు ఓటు వేయకపోతే ఎవరు కోటేస్తారండి? హైదరాబాద్ ఎమ్మెల్సీ అరే ఎలక్షన్లో మీరు రేవంత్ రెడ్డి గారు జనార్దన్ బహిరంగ రెడ్డి సభ గారు పెట్టి మాకు హైదరాబాద్ ఓటు వేయకు, బీజేపీకి ఇక పోటీ చేస్తారు. చెప్పండి కదా. వీళ్ళ పరువు కాపాడు కోసం వీళ్ళు పోటీ చేయకపోతే మేము ఒక బీసీ అభ్యర్థికి ఓట్లు వేసుకోమని చెప్పినాము. కాబట్టి మేము గ్రామాల్లో చొచ్చుకుపోయినాం. ఫలితాలు ఎట్లుంటాయో నేను అన్ని గెలుస్తాయని అనలేను. ఇంతకు ముందు కన్నా ఎన్నో రోట్లు ఎక్కువ వస్తాయి. ఓట్లే వస్తావా? సీట్లు వస్తాయి. సీట్లు ఎన్నో సీట్లు ఓట్లు వస్తాయి. వస్తాయి, సీట్లు వస్తాయి. సీట్లే మొదటి సీట్లే చెప్పిన యాక్చువల్గా ఇంతకుముందు కూడా పెరుగుతాయి. ఎంత ఏ పార్టీకి అంటే కాంగ్రెస్ అంటే అంతకుముందు కాంగ్రెస్ కన్నా పెరిగాయి, ఎక్కువ తగ్గుతాయి. అంతకుముందు అంటే 10 years వాళ్ళ బ్యాక్ అవుతుందో. కాబట్టి బీజేపీ కొత్తగా పెరుగుతున్న పార్టీ బీజేపీ. రెండు పార్టీల ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది. 18 నెలలు అధికారానికి వచ్చిన వ్యతిరేకత స్పష్టంగా ఉంది. బీఆర్ఎస్ అది మర్చిపోలే, ఇంకా బీఆర్ఎస్ చేసిన దోపిడీని మర్చిపోలే, వాళ్ళు కళ్ళగంటున్నాం. ఇంకోటి వీళ్ళ పరిపాలన నుంచి రాజీవ్ సోగ్రు అని కట్టింది కాంగ్రెస్ 10-12 ఏళ్ళ కింద. ఆయన ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకు లేదన్నా? ఇవ్వలేదు, ఇంకున్నాయి బ్రహ్మాండంగా ఇచ్చిండు. అవునా? ఇంకా ఇప్పుడు మన ఈడ నాగోళ్ళు నాగోళ్ళ బండ్ల కూడా కట్టలేదా? పూర్తి అయిపోయింది. పూర్తి కాదు. మల్కాజ్గిరిలో పూర్తి అయింది. ఎన్నేళ్ళకి కేసీఆర్ కూడా అధికారానికి వచ్చి ఎన్నేళ్ళకి అయినాయి? 7-8 నెలల తర్వాత కొన్ని కట్టడం 7-8 నెలలు నానబెట్టారు కదా. కట్టడం అనేది ఇల్లు ఖరాబ్ అయింది కదా. కట్టింది. కట్టడం వీలు లేదు. ఇక ఇది కూడా కట్టిన తర్వాత కూడా చాలా రోజులు అట్లనే ఇంకోటి ఉంచి- ఆంధ్రప్రదేశ్ కు పశ్చిమ బెంగాల్ కు